సీత బీచ్లో కూర్చొని అలల శబ్దం వింటూ అలాగే కూర్చుండిపోయింది. జరిగిపోయిన సంఘటన గురించి ఆలోచిస్తూ తనలో తాను బాధపడుతోంది. తన స్నేహితురాలు మౌనిక తనవల్లే చనిపోయిందని. గతం. ఆ రోజు సీత ఇంకా మౌనిక ఇద్దరూ కలిసి స్కూటీ పైన కాలేజీకి వెళ్తున్నారు. సీత హెల్మెట్ పెట్టుకుంది, మౌనిక హెల్మెట్ పెట్టుకోలేదు. కాలేజీకి షార్ట్ కట్ అని చెప్పి రాంగ్ రూట్లో స్కూటీని పోనిచ్చింది. అంతే, ఒక కార్ ఎదురుగా వచ్చి స్కూటీని డాష్ ఇచ్చింది. స్కూటీ పక్కనున్న డివైడర్ కి తగిలి కింద పడ్డారు. సీతకి హెల్మెట్ ఉండడం వలన తనకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. తను మెల్లిగా లేచి పక్కన చూస్తే మౌనిక తల డివైడర్ కి తగలడం వల్ల తను అక్కడికక్కడే చనిపోయింది. చీకటి పడింది. ఇంటి నుండి అమ్మ ఫోన్ చేస్తుంది. సీత అక్కడి నుండి బయలుదేరుతుండగా కారుకి ఏదో తగిలినట్టు అనిపించింది. అది ఒక పుస్తకం. దానిపైన ఇలా రాసి ఉంది, ద గేమ్ సీట్. దానిని తీసుకుని స్కూటీ డిక్కీలో వేసుకుంది. ఇంటికి వెళ్ళాక చూద్దామనుకుంది. ఇంటికి వెళ్ళాక సీత అన్నం తిందువుగాని ఫ్రెష్ అప్ అయ్యి తొందరగా రా, నాకు ఆకలిగా లేదమ్మా, మీరు తిని పడుకోండి, నేనింతకుముందే బయట తిన్నాను, ఇది ఎప్పుడూ ఇంతే, అస్సలు వినదు. సరే కానీ ఫుడ్ కిచెన్లో పెట్టాను, ఆకలేస్తే తిను, ఎక్కువగా ఆలోచించకు, సరేనా? సరే అమ్మా, గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్ డోర్ వేసి ఆ పుస్తకంలో ఏముందో అని ఆతృతగా బుక్ ఓపెన్ చేసింది. మొదటి పేజీలో, మీరు మీ గడిచిన కాలంలో ఏదైనా తిరిగి తీసుకురావాలి అనుకుంటే రెండో పేజీ చదవండి అని రాసి ఉంది. కానీ రెండో పేజీ ఓపెన్ చేశారంటే ఈ బుక్లో ఉన్న నియమ నిబంధనలు మీరు అంగీకరించినట్టే. మొదటి నియమం, ఏది ఏమైనా మధ్యలో ఈ గేమ్ని ఆపొద్దు, ఆపితే మీ ప్రాణానికే ప్రమాదం. రెండోది, మీరు దేన్నైతే అనుకుంటారో అది ఖచ్చితంగా రాగలదు, కాని అలా రావాలంటే దానికి బదులుగా దానికి సమానమైన ఇంకోటి మీరు నాకివ్వాల్సి ఉంటుంది. మూడోది, ఈ బుక్ గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. ఆమె పెంచుకుంటున్న పెంపుడు జంతువును ఆ పుస్తకానికి అంకితం చేసింది. మీరు అనుకున్నది జరిగిపోయింది, కావాలంటే చెక్ చేసుకోండి అని వ్రాసి ఉంది. తరువాత ది ఎండ్ అని వ్రాసి ఉంది. సీత సంతోషంగా ఇది నిజమైతే బాగుండు అని మౌనిక అన్నయ్య రవికి ఫోన్ చేసింది. సీత, రవి క్షమించు డిస్టర్బ్ చేసినందుకు. మౌనిక ఏం చేస్తుంది అని అడిగింది. రవి తన గదిలో పడుకుంది అని చెప్పాడు. సీత, అవునా, నిజంగా ఉందా అని అడిగింది. రవి, ఏమైంది సీత, నిజంగా ఉండడమేంటి, జోక్ చేయట్లేదు కదా, కొంపదీసి ఏమన్నా ప్రాంక్ చేస్తున్నావా అని అన్నాడు. సీత, అయితే ఆ పుస్తకంలో ఉన్నది నిజమే, థాంక్స్ రవి అని చెప్పింది. కాని సీత నియమాన్ని ఉల్లంఘించింది. అంతే. ఆమె ఫోన్ పెట్టేసి ఆనందంతో ఎగిరిగంతేసింది. ఇది నిజంగా పనిచేసిందా అని ఆలోచిస్తూ వెంటనే మౌనికను కలవాలని నిశ్చయించుకుంది. కాని అప్పుడే తన రూంలోని లైట్లు అప్రత్యక్షంగా మిన్నిటపోతూ గాలి ఒక్కసారిగా భారంగా మారింది. ఆమె డిక్కీలో నుంచి తీసి పక్కన పడేసిన బుక్ మళ్లీ తెరుచుకుంది. అందులో ఓ కొత్త వాక్యం మెరిసింది. నిబంధన 3ని ఉల్లంఘించావు, ఇప్పుడు నేను నా సమానమైన ప్రతిఫలాన్ని తీసుకుంటాను. సీత గుండెలో భయం పెరిగిపోయింది. ఏం తీసుకుంటుంది అని మనసులో ఉలిక్కిపడింది. ఇంతలో తల్లిదండ్రుల గదిలో నుండి అమ్మ గొంతు వినిపించింది. సీత, నువ్వెవరు? సీత ఒక్కసారిగా పరుగెత్తింది. తల్లిని చూస్తే ఆమె కళ్లలో గందరగోళం. అమ్మా, నీకు ఏమైంది? నీకెవరు అమ్మా? నువ్వెవరు? నేను ఎప్పుడూ చూడలేదు. సీత అవాక్కైంది. తను మౌనికను తిరిగి తెచ్చింది, కాని బదులుగా తల్లిదండ్రుల జ్ఞాపకాలను పోగొట్టుకుంది. అక్కడ మౌనిక రక్తం కక్కుకుని చనిపోయింది. సీత గుండెల్లో భయం పెరిగిపోయింది. తల్లి మాటలు ఇంకా పూర్తవకముందే తలుపు తడుముతున్న శబ్దం వచ్చింది. సీత మెల్లగా తలుపు తెరిచి చూస్తే మౌనిక అయితే ఆమె ముఖం తెల్లగా మారిపోయి కళ్ళు లోపలికి చేరిపోయినట్టు ఉన్నాయి. నోటిలోంచి రక్తం కక్కుకుంటూ కదిలేందుకు తిపతిపడుతున్నట్లు ఉంది. సీత, నన్ను ఎందుకు తిరిగి తెచ్చావ్? మౌనిక యొక్క గొంతు హీనంగా మారింది. సీత భయంతో వెనక్కి తగ్గింది. మౌనిక, నువ్వు బాగానే ఉన్నావు కదా? మౌనిక మెల్లగా ముందుకు వచ్చింది. లేదు సీత, నేను తిరిగి రాలేదు, నేను ఇప్పటికీ చనిపోయానే, కాని నా ఆత్మ మళ్లీ శరీరంలోకి తెచ్చినందుకు నరకం అనుభవిస్తున్నాను. నువ్వు చేసిందేంటో నీకు తెలుసా? సీత చేతులు వణుకుతున్నాయి. అంతే, మౌనిక ఒక్కసారిగా కూలిపోయి విరుచుకుపడి రక్తం వాంతి చేసుకుంది. ఆమె శరీరం తనంతట తాను వెనుకకు లాగబడుతూ క్రిందికి అదృశ్యమైపోయింది. బుక్ చివరి పేజీలో కొత్త వాక్యం వెలువడింది. ప్రయత్నం చేశా, మూల్యం చెల్లించా, కానీ జీవితం మళ్లీ తిరిగి రాదు. ఇది గేమ్ కాదు, ఇది శాపం. ది ఎండ్.